హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే ఎలా చేయాలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నాయి. మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్లో ఏం తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వడానికి, వాటిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతామో వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. సమ్మర్ వస్తుంది, పిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ అసలు ఇది తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేసి పెడితే. ఇంతకీ ఏంటా ఇదని ఒక డౌట్ రావచ్చు కదండి. సమ్మర్ వచ్చేస్తుంది, ఈ సమ్మర్లో మనము ఇట్లాంటి ఫుడ్ తింటే చాలా చలువ చేస్తుంది. సో అదేంటో చూసేసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అంటే 3 గిద్దలు అని చెప్తారు కదా, ఒక పావు కేజీకి కొంచెం ఎక్కువ. సో దాన్ని తీసుకొని నేను ఇక్కడ మంచిగా కుక్ చేసి పెట్టుకున్నాను. అందులో నేను ఇక్కడ కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. దీనిలోకి నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కొంచెం గీ వేసుకుని ఈ గీలో మనము ఫస్ట్ క్యాష్యూ నట్స్ వేయించుకుంటున్నాను. నేను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే ఈ రెసిపీని మేము ఒక పిక్నిక్కి వెళ్తూ ఇలా చేసుకున్నాం అనమాట. అంటే అది హిల్ స్టేషను, మనం కొండ ఎక్కినప్పుడు కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోతూ ఉంటాము. సో ఇట్లాంటి ఫుడ్ తింటే మనకి హెల్త్కి మంచిదని చెప్పేసి నేను ఇది చేసుకున్నాం అనమాట. ఇందులో నేను క్యాష్యూ నట్స్ అలాగే పెసరపప్పు నానబెట్టుకొని వీటిని నేతిలో వేయించుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. పెసరపప్పు ప్రోటీన్ కదండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదైతే నేను చేసుకొని తీసుకెళ్ళాము. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం ఈ వేయించుకున్నటువంటి వీటిని మనం ముందుగా కుక్ చేసుకొని సాల్ట్, కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నటువంటి రైస్లో దీన్ని అయితే నేను వేసేసానండి. వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు ఈ పప్పులు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి నానిన తర్వాత ఎంత టేస్టీగా ఉంటుందో. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఇది కర్డ్తో మనం చేస్తున్నాం కాబట్టి ఎంత ప్రాపర్గా ఉండదండి టేస్ట్ కానీ ఆ స్మెల్ కూడా. సో గీతోనే చేయండి మ్యాక్సిమం దీన్ని. ఆ తర్వాత ఇక్కడ నేను పొమోగ్రనేట్ సీడ్స్ వేస్తున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నా దగ్గర ఒక్కటే ఉంది, సో అందుకే ఒకటి వేసాను. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్, మనకి సమ్మర్లో బాగా హెల్ప్ అయ్యేటటువంటి పెరుగు. ఇది కొంచెం మీగడతో ఉన్న పెరుగు, గడ్డ పెరుగు అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుపుగా ఉన్న పెరుగు అట్లాంటి వాటితో చేయొద్దండి. మీరు ఇంత చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. అది మంచిగా ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి. పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం షుగర్ వేసి తోడు పెట్టుకుంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. సో ఇంకా టేస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం వేసేసుకొని అందులో గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ 2 వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకా ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బట్ మేము ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, సో అందుకే నేను ఇలా చేస్తాను. అండ్ బనానా ఫ్లేవర్ నాకు అంత అసలు నచ్చదు, సో మేము ఎప్పుడు కూడా వేయలేదు. బనానా వేసామంటే కొంచెం కలర్ కూడా మారిపోతుంది కదండి. అండ్ మేము ఇప్పుడు హిల్ స్టేషన్కి కదా, మనం కింద నుండి పైకి వెళ్ళేసరికి కలర్ కూడా మారిపోయి అసలు టేస్ట్ అండ్ స్మెల్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో అది ఎవరు లైక్ చేయరు. సో నాకు తెలిసి బనానాని స్కిప్ చేయడమే బెటర్. నేనైతే ఇక్కడ ఎప్పుడు వేయలేదండి. సో ఈ విధంగా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఈ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్లోకి నేనైతే 1 kg పెరుగు వేసానండి. నేను అంత పెరుగు వేసినా కూడా చూడండి అసలు పెరుగు వేసినట్టు కనిపిస్తుందేమో. సో మనం ఇక్కడ పెరుగు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం తినే టైంకి కూడా ఆ కర్డ్లో ఆ రైస్ అంతా కూడా చక్కగా సోక్ అయిపోయి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే లాంగ్ జర్నీస్ చేస్తున్నా, అంటే ట్రైన్లు అలాంటి వాటిలో మనం వెళ్ళేటప్పుడు ఇట్లాంటి ఫుడ్ మనం తీసుకెళ్తాం కదా, పులిహోర ఇవి, వాటికి బదులుగా మనం ఇది చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంత ఎక్కువ నానితే అంత టేస్టీగా ఉంటుంది. అంటే కర్డ్లో రైస్ మిక్స్ చేస్తాం కదా, అందులో అలా సోక్ అవుతూ ఉంటే టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో
సో ఇక్కడ సాల్ట్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. షుగర్ వేయమన్నామనేసి కంప్లీట్గా ఫుడ్ మొత్తం కూడా ఫుల్ స్వీట్గా ఉండేలా కాదండి. టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేలా కొంచెం షుగర్ వేసుకోండి. సో మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. పిల్లలు పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి ఫుడ్ మనం చేస్తే హెల్తీగా ఉంటాము, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉండింది. పులిహోర, ఫ్రైడ్ రైస్ వీటన్నిటికీ బదులు మనం ఇట్లా హెల్తీగా చేసి పంపించేసేయచ్చు. ఇది పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సమ్మర్లో మెయిన్గా మనము లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఇట్లాంటి వాటిని చేసుకొని మనం తీసుకెళ్ళినప్పుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ వేసి మిక్స్ ఏం చేయలేదండి, ఎందుకంటే మనం ఎంత వాటర్ వేసినా కూడా ఆ రైస్ అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది. మనం తినే టైంకి ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో అందుకని నేను మొత్తం కర్డ్తోనే కలిపాను. చెప్పాను కదా, 3 గిద్దెల బియ్యానికి నాకు 1 kg కర్డ్ పట్టింది. సో నేను ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో మేము ఆ టైంకి మీకు ఎంత వాటర్ అవసరమో, మీరు కర్డ్ రైస్ ఏ కన్సిస్టెన్సీలో తింటారో దానికి తగినట్లు మీరు వాటర్ యాడ్ చేసుకొని తినేసేయచ్చు. అప్పుడు సాల్ట్ సరిపోలేదనుకో కొంచెం వేసుకోవచ్చు, లేదా మనం ఇందులోనే ప్రాపర్గా వేసుకొని వెళ్ళినా సరిపోతుంది. సో అంటే మనం రెగ్యులర్గా తినే సాల్ట్ కన్నా కొంచెం సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కొంచెం తగ్గుతుంది కదా, సో దానికోసం అని చెప్పేసి. ఇట్లాంటి టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. అలాగే నేను రెగ్యులర్గా హెల్దీ రిలేటెడ్ వీడియోస్, వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యేటటువంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వీడియోస్ని వాచ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో మీకు నచ్చినట్లయితే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, ఇంకా నచ్చితే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అండి. హెల్త్కి చాలా మంచిది. సో నేను ఆ రోజైతే వేయలేదండి, నార్మల్గా నేను అప్పుడప్పుడు చేసేటప్పుడు పచ్చి కొబ్బరి, క్యారెట్ కూడా వేస్తాను. బట్ నాకు ఆ రోజు టైం సరిపోలేదు మెయిన్ అవన్నీ తురుము వేయడానికి. సో దానికోసమని నేను వేయలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళ బాబు కర్డ్ అస్సలు తినడు, ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ తింటాడు. తనకి ఇది చాలా ఇష్టం. ఇందులో జీడిపప్పు, అలాగే గ్రేప్స్, పొమోగ్రనేట్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో దాని పర్పస్ మీకు ఇంకా నచ్చితే ఆల్మండ్స్ ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.